తగ్గిందా కోపం? కోపం తగ్గింది, కానీ ఆకలి వస్తుంది. మీ అమ్మాయిలు దేన్ని ఆపుకోరా? ఆపుకునేదైతే ఆపుకుంటారు. ఏమో ఆకలేస్తుంది. సరే ఆర్డర్ ఇచ్చాను, వస్తాడు. అప్పటికి రాలేదనుకో నన్ను చంపి తినేసాయి, ఓ పని అయిపోద్ది. వద్దులే, ఇప్పుడు ఆకలి అవుతుందని నిన్ను తినేసినాను అనుకో, ఆకలైనా ప్రతిసారి నాకు ఫుడ్ ఎవరు తీసుకొస్తారు చెప్పు? వామ్మో, థ్యాంక్స్ అన్న. ఏ ఫుడ్ వచ్చింది. అమ్మో, ఇంకాసేపు అయితే నన్ను నిజంగానే కొరికి తినేసేదేమో. బాగుందా? బాగుంది. అమ్మా, హలో అమ్మా. చెప్పకు. హలో, రాజీతో ఉన్నా. సరే అమ్మా, ఇదిగో. నా కర్మ. హలో అత్తయ్య. ఏమ్మా రాజీ, ఎలా ఉన్నావు? ఈ మధ్య అసలు ఫోనే చేయట్లేదు. రాజీ, మీ అమ్మ కాల్ చేస్తుంది. ఇక్కడ నేను మీ అమ్మతో మాట్లాడుతున్నా కదా, అక్కడ నువ్వు మా అమ్మతో మాట్లాడు, అప్పుడు నా బాధ అర్థమవుతుంది. ఓకే. అత్తయ్య. హలో అత్తయ్య, చెప్పండి. బాగున్నారా? రాజీ, ఐఎమ్ సో సారీ. ఇప్పుడు నీ బాధ అర్థమైంది. అర్థమైందా? అమ్మయ్య, అయితే సూపర్. రాజీ, ఇప్పుడు ఏం చేద్దాం? హలో రాజీ. సరే, ఒక పని చేద్దాం. ఏంటి? వీళ్ళేమో ఇప్పుడు అప్పుడే మాట్లాడుకోవడం ఆపరు, సో వాళ్ళిద్దరిని కాన్ఫరెన్స్ లో పెట్టేద్దాం. ఈడ మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఆడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఓకేనా? ఓకే. హలో రాజీ. కానీ ఇప్పుడు అప్పుడే ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఏంటి? ఇట్లా నీకింత దగ్గర అయిపోతా అని. కానీ నేను అనుకున్నా. ఎప్పుడు అనుకున్నావు? నిన్ను ఎప్పుడైతే నా చేతులతో ఇలా దగ్గర తీసుకున్నానో అప్పుడే. కానీ నీకోటి తెలుసా, నీకంటే ముందు దాదాపు నాకు ఒక 30 పెళ్లి చూపులైనాయి. అన్నీ తెలుసు. మన సంబంధం ఓకే అయ్యాక మీ మామయ్య కూర్చోబెట్టి నీ గురించి క్లియర్ కట్గా అన్నీ చెప్పాడు. ఏం చెప్పిండు? మొండి దానివని, పైకి తెలివైన దానిలా కనిపించే తింగడి దానివని, ఇలా చాలా చెప్పాడు. అట్లయితే మీ అమ్మ కూడా నాకు మస్తు చెప్పింది. ఏం చెప్పిందమ్మా? నీకు తొందర ఎక్కువ అని, ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలని, ముందు వెనక ఆలోచించకుండా ఏం చేయాలనిపిస్తే చేసేస్తావని. ఇంకేం చెప్పిందమ్మా? నీకు రాజీ అంటే మస్తు ఇష్టమని, దాన్ని బాగా చూసుకుందాం అనుకుంటున్నావని, లైఫ్ లాంగ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావని, ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పింది. అలా అయితే మీ మామయ్య కూడా చాలా చెప్పాడు. వద్దు, ఇప్పుడు నేను చెప్పిందే నీ వర్జన్లో, నాది నాకే చెప్పకు. సరే, ఒక్కటి చెప్తా విను. చెప్పు. నిజంగా ఈ రోజుకి కాదు, ఎప్పటికీ నువ్వు ఇంకెప్పుడు ఆ దేవత గెటప్లో నిజమైన దేవతలా కనిపించావు తెలుసా? అయినా నీ లక్ బాగుండి అసలైన పెళ్లి కూతురు నేనే అయినా కానీ, లేకపోతే నీ పరిస్థితి ఏంటంటావు? అయినా అప్పటికి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను కదా, పెళ్లి కూతురు నువ్వు అయినా కాకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటానని. అసలు నిజంగా నువ్వు గట్టిగా అనుకుని ఉంటావు కదా, పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకోవాలి అని. అవును, అందుకేనేమో నువ్వెన్ని చేసి పెళ్లి చూపులు ఆపాలనుకున్నా అది ఆగలేదు. కానీ ఏం లాభం, ఇప్పుడు స్పెండ్ చేయడానికి సార్కి అసలు టైమే ఉండలేదు కదా. మీ అమ్మాయిలకి ఇది అలవాటు కదా, అటు తిరిగి ఇటు తిరిగి గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి టాపిక్ని తీసుకురావడం. అవును, బరాబర్ అమ్మాయిలు అన్నాక అట్లనే చేస్తారు.